గురువుల కుమార్తెను యువరాజే అపహరించి అపరాధం చేశాడన్న వార్త భానునగరమంతటా వ్యాపించింది. విజయ్ కుమార్ వంటి బుద్ధివంతుడా ద్రోహకార్యం చేశాడంటే కొందరు నమ్మలేకపోయారు. అతను యువకుడు, అందగాడు, సౌందర్య పిపాసకుడు కనుక చేశాడేమో అని కొందరు అనుకున్నారు. యువరాజే అపరాధం చేస్తే మహారాజు అతన్ని శిక్షిస్తారా అని అనేక మందికి సందేహం కలిగింది. 5గురు న్యాయమూర్తులు గల ఆనాటి దర్బారు ప్రజాప్రముఖులందరితోనూ, మంత్రి, దండనాయకాది సమస్త రాజోద్యోగులతోనూ కిటకిటలాడుతూ ఉంది. మహారాజు ఉచిత ఆసనము అధిష్ఠించుండగా వెట్లాచార్యులు ఆయనకు చేరువలోనే మరియొక ఆసనమును అలంకరించున్నాడు. మహారాజులు సభకు వేంచేసిన కొద్ది క్షణాల్లో యువరాజును అతని వెనువంట కోలాహలమును హాజరు పెట్టబడ్డారు. ముందుగా మంత్రి లేచి సర్వ సభాసదులను ఉద్దేశించి ఇలా చెప్పాడు. మహాశైలారా, రాజగురువు విఠలాచార్యుల వారి కుమార్తె వరలక్ష్మి అనే అద్భుత సౌందర్యవతిని ఎవరో అపహరించుకుపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా సుందరాంగి యొక్క చిత్రపటం యువరాజుల మందిరంలో దొరకడాన్ని బట్టి అతని వల్లనే ఆ ఘోరకార్యం జరుగుంటుందని అనుమానించబడుతోంది. ఎల్లర సమక్షంలోనూ విచారణ జరిగించి నేరం రుజువైన ఎళ్ల చట్టప్రకారం యువరాజులను శిక్షించడానికి మహారాజుల అనుజ్ఞ. కనుక మీరును న్యాయమూర్తులు జరిగించే విచారణలో పాల్గొని న్యాయం జరిగే పట్ల బాధ్యత వహించవలసి ఉంది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి వరలక్ష్మి చిత్రపటమును ఒకసారి సభాప్రముఖులందరికీ చూపి విచారణ క్రమము ఆరంభించాడు. యువరాజు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సవినయంగా బదులు చెబుతున్నాడు. గురుకుమార్తె అయిన ఈ వరలక్ష్మి చిత్రపటం మీ మందిరంలో దొరికిన విషయం నిజమేనా? నిజమే. అది మీ మందిరంలో ఎందుకుంది? దానిని నేను చిత్రించాను. ఎందుకు చిత్రించారు? నేను చిత్రించుకున్న అనేక ఊహా చిత్రాల్లో అదొకటి. మీకు వరలక్ష్మి అనే ఆ కన్యతో పరిచయం ఉందా? లేదు. మీరామెను చూశారా? ఎన్నడూ చూడలేదు. ఆమెతో పరిచయం లేకుండా, ఆమెను కలుసుకోకుండా, ఎన్నడూ ఆమెను చూడనైనా చూడకుండా మీరామె రూపమును చిత్రించారన్నమాట. అది ఆమె రూపమని కూడా నాకు తెలీదు. నా ఊహకు తోచిన ప్రకారం నేను చిత్రించుకున్నాను. మీరామెను ప్రేమించలేదా? ఆమె ఎవరో నాకు తెలీదు. నేను చిత్రించుకున్న రూపాన్ని నేను ప్రేమించాను. దానినే నేనెప్పుడూ ఆరాధించుకుంటాను. ప్రస్తుతం ఆ కన్య ఎక్కడుందో మీకేమైనా తెలుసునా? నాకేమీ తెలీదు. మీరామెను ఎక్కడా దాచుంచలేదా? లేదు. మీరు మీ ఊహకు తోచిన విధంగా చిత్రించిన రూపం గురువుల కుమార్తెదే ఉన్నందుకు ఆశ్చర్యంగా లేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరందరూ అది గురువుల కుమార్తెదంటుంటే నేనిప్పుడు కూడా నమ్మలేకుండా ఉన్నాను. గురుకుమార్తె వరలక్ష్మి విషయం మీకేమీ తెలీదంటారా? ఎంతమాత్రం తెలీదు అని యువరాజు ఖండితంగా చెప్పిందానికి విఠలాచార్యులు మహోగ్రుడై లేచాడు. అంతా మోసం, కుట్ర. నా కుమార్తెను చూడకుండా, ఆమెతో పరిచయం లేకుండా ఆమె రూపమును యథాతథంగా చిత్రించడం అసంభవం, అసాధ్యం. యువరాజు మాటలు ఎంతమాత్రం నమ్మదగినవిగా లేవు అని సభాస్థలం ప్రతిధ్వనించేలా గర్జిస్తుంటే విచారణ పూర్తి కానివ్వండి అని మంత్రి విద్యాసాగర్ అతన్ని శాంతపరిచాడు. యువరాజు నుంచి అనుకూలమైన జవాబు ఒక్కటి రాబట్టలేకపోయినందువల్ల ప్రధాన న్యాయమూర్తి విసిగి యువరాజులు అసంభవమైన అసత్యవాదనను విరమించాలి అని హెచ్చరించాడు. నాది అసత్యవాదన ఒక్కటి కూడా లేదు. ఆ విషయమును సభా ప్రముఖులు మహారాజులు నిర్ణయించగలరు అని ప్రధాన న్యాయమూర్తి విచారణ ముగించి కూర్చున్నాడు. రూపమును చూడకుండా ప్రతిరూపమును చిత్రించడమన్నది అసాధ్యమని, అసంభవమని ఎవరైనా చెప్పగలరు. అందుచేత యువరాజు చెప్పే ప్రతి వాక్యము అసత్యమేనని నిర్ణయమవుతోంది. చట్ట ప్రకారం కన్యాపహరణకు ఏ శిక్ష నిర్ణయింపబడుతుందో ఆ శిక్షనే యువరాజుకును విధించవలసి ఉంది అని మహారాజు తన అభిప్రాయమును కూడా వెలుబుచ్చాడు. కాని తన గర్భమున పుట్టిన కొడుకు ఆ సమస్త రాజ్యమునకు చక్రవర్తి కాదగినవాడు, తన వంశానికి కీర్తికారకుడైనవాడు, ఇహపరముల్లో తన కండగా నిలవవలసిన ఆశాజ్యోతి న్యాయస్థానంలో అప్పుడొక నేరస్తుడిగా నిలిచి శిక్షాపాత్రుడుగా ఉన్నాడంటే ఆ తండ్రి ప్రాణం క్షోభించే క్షోభ అనుభవజ్ఞుల ఊహ కందవలసిందే గాని రచయిత లేఖిని కందేది కాదు. మహారాజు భరించలేని దుఃఖంతో లేచి సభాస్థలమును వదిలిపోనే ఉండగా మంత్రి, ప్రభు, విచారణ ఇంకా పూర్తి కాలేదు అన్నాడు. మహారాజు ఒక నిట్టూర్పును విడిచి తిరిగి యథాప్రకారం కూర్చున్నాడు. అప్పుడు మంత్రి లేచి కోలాహలమును నియమిత స్థానంలోకి రావలసిందిగా సభాప్రముఖులందరూ వింటుండగా ఇలా అడిగాడు. వరలక్ష్మి చిత్రపటం యువరాజుల మందిరంలో ఉందన్న సంగతి నీకెలా తెలుసు? నాకేం తెలుసు? నాకు తెలీదు.
తెలియకుండా ఎలా తెచ్చావు? అనుకున్నాను. అందమైన బొమ్మలన్నీ యువరాజుల మందిరంలో ఉన్నాయి కాబట్టి అది కూడా ఉంటుందేమో అనుకుని వెతికాను. వెతికితే అన్నింటికన్నా అందమైనవి 4 చిత్రపటాలు దొరికాయి. అందులో ఒకటి తమ కుమార్తెదని గురువుగారన్నారు. వరలక్ష్మిని నువ్వెప్పుడన్నా చూసావా? అసలు చూడలేదు. నీకు చిత్రపటాల ధ్యాస ఎందుకొచ్చింది? వరలక్ష్మి చిత్రపటం తెచ్చిన వారికి బహుమతిస్తామన్నారని. యువరాజుల మందిరంలోంచి నువ్వు ఆ పటాలన్నింటినీ దొంగిలించి తెచ్చావా? లేదు. ఆయన చూస్తుండగా ఆయన తీసుకెళ్ళమంటేనే తీసుకొచ్చాను. ఆయన అభ్యంతరం పెట్టలేదన్నమాట. లేదు. ఏమన్నారు? తన మందిరంలో గురుకుమార్తె చిత్రపటం ఉండడం అసంభవమన్నారు. అయితే ఎలా ఉంది? ఏమో, ఎవరికీ తెలియని సంగతి నాకు మాత్రమెలా తెలుస్తుంది? యువరాజులకు వరలక్ష్మికి పరిచయం ఉందని నీకేమైనా తెలుసా? ఆవిడ ఎవరో ఎలా ఉంటుందో నేను గాని మా యువరాజులు గాని జన్మలో చూడలేదు. యువరాజుకు ఆమెతో ఎటువంటి సంబంధము ఎన్నడూ లేదు. సరే, నువ్వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత మంత్రి సభా ప్రముఖులను న్యాయమూర్తులను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఈ సందర్భంలో యువరాజులు నేరం చేసి ఉంటారని అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఆయన తన ఊహకు తోచిన ప్రకారం కొన్ని చిత్రపటాలు రాశారు. అందులో ఒకటి పరారీ అయిన లేక అపహరింపబడిన గురుకుమార్తె వరలక్ష్మి చిత్రం కావడం కేవలం కాకతాళీయం. వ్యక్తిని చూడకుండా ఆ రూపమును చిత్రించడం అన్నది అసంభవమే. కానీ యువరాజు ఏ సందర్భంలోనైనా ఆ సుందరిని చూసుండొచ్చు. అప్పుడామె గురుకుమార్తె అని కాని వరలక్ష్మి అని కాని ఆయనకు తెలియకపోవచ్చు. ఆయనకు తెలియకుండానే ఆయన హృదయంలో హత్తుకున్న ఆ రూపాన్ని ఆయన చిత్రించుండొచ్చు. అటువంటి నిజమైన రూపం ఒకటి ఉందని, దానిని తాను చూశానని ఆయనకు గమనిక లేకపోవడం వల్ల అది కేవలం తన ఊహ కల్పితమేనని ఆయన అనుకోవడంలో అసందర్భమేమీ లేదు. అంత మాత్రంలో ఆ కన్యను ఆయనే అపహరించారని నేరారోపణ చేయడం సమంజసంగా లేదు. మరొక ముఖ్య విషయం, తను చిత్రించిన రూపం వరలక్ష్మిదని ఆయనకు తెలుసున్నా ఆయన యథార్థంగా ఆ కన్యను దాచుంచినా తన మిత్రుడు ఆ పటమును తీసుకుపోతుంటే తప్పక వారించుంటారు. దానిని ఎవరూ చూడకుండా దాచుంటారు. కోలాహలం చేసే పిచ్చి పనుల్లో అది కూడా ఒకటని ఉపేక్ష చేసి ఊరుకోరు. ఈ సందర్భాలను బట్టి అతడు నిర్దోషి అని నా అభిప్రాయం. కాని అతని వాదన ప్రజా ప్రముఖులకు గాని న్యాయమూర్తులకు గాని అంగీకారంగా లేదు. మహారాజుకు మాత్రం కొంత అంగీకారంగా ఉన్న న్యాయమూర్తుల యొక్క ప్రజా ప్రముఖుల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా ఆయన తన అభిప్రాయాన్ని వెలువచ్చలేదు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి లేచి, దొరికిన సాక్ష్యములను జరిగిన విచారణను బట్టి న్యాయమూర్తులందరూ యువరాజు అపరాధి అని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఆధారాలు లేని మంత్రివాదన ఆమోదించగల అవకాశాలు లేనందుకు విచారిస్తున్నారు. చట్టంలో కన్యాపహరణ నేరానికి యావజ్జీవ కారాగారమనుంది అనగా మంత్రి లేచి, యువరాజు కన్యాపహరణ చేసిన నేరం రుజువు కాలేదు, అపహరింపబడిన కన్య దొరకలేదు అని ఉచ్చస్వరంతో పలికాడు. కన్య దొరికే వరకు యువరాజుకు కారాగార శిక్ష విధిస్తున్నాం అని న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా అన్నారు. మహారాజు తల వంచుకుని సభామండపమును వదిలాడు. న్యాయమూర్తులందరూ లేచారు. రాజభట్లు యువరాజును ఖైదీగా గొనిపోవడంతో ఆనాటి సభ ముగిసింది. న్యాయమూర్తుల తీర్పు సమంజసంగా ఉందని కొందరు, లేదని కొందరు వ్యాఖ్యానించారు. కాని తీర్పు అమలు జరగవలసిందే కదా, ఆ ప్రకారమే జరుపుబడింది. అందుకు మహారాజు యొక్క మితిలేని దుఃఖమంటుండగా మంత్రి యువరాజు నేరస్తుడని ఎంతమాత్రం నమ్మలేకపోయిన కారణం వల్ల యువరాజుకు శిక్ష విధింపబడ్డందుకు అతను అమితంగా ఖేదపడ్డాడు. తన మిత్రుణ్ణి తను చేతులారా అపచారం జరిపినట్లు తెలుసుకున్న కోలాహలం అందరికంటే ఎక్కువగా దుఃఖపడుతూ వరలక్ష్మి చిత్రపటం సంపాదించి తెచ్చినందుకు గాను ఇయ్యబడ్డ బహుమానమును అందుకోకుండా నిరాకరించాడు. తనకు కుమార్తె దక్కకపోయినా జరిగిన కుట్రలో కొంత కాకపోతే కొంతైనా భాగస్వామిగా ఉన్న యువరాజుకు శిక్ష పడింది కదా. విఠలాచార్యులు కొంత తృప్తిని పొందాడు. యువరాజు నేరస్తుడుగా ఎంచబడి బంధితుడైన కారణం వల్ల వరలక్ష్మిని వెతికించవలసిన బాధ్యత పాలనావర్గంలో ముఖ్యంగా మంత్రికి మరీ ఎక్కువైంది. బాధ్యత కంటే పట్టుదల మరీ అధికమైంది. పంపబడిన గూఢచారుల్లో కొందరైనా తిరిగొస్తే వారి వార్తలు విని తానే స్వయంగా గురుకుమార్తెను అన్వేషించే నిమిత్తం బయలుదేర నిశ్చయించుకున్నాడు. వరలక్ష్మి రూపం అదేనని తల్లిదండ్రులచే నిర్ణయించబడిన చిత్రపటానికి సమర్థులైన చిత్రకారుల చేత అనేక నకళ్లు రాయించి వాటిని దేశంలో అన్ని తోవులకు పంపించడానికి ఏర్పాట్లు చేయించాడు. కొడుకు మూలంగా తనకు తన వంశానికి కలిగిన అపకీర్తికి ఒకవైపున పెళ్లి పేరంటాలు జరిగి పట్టాభిషక్తుడు కావలసిన వంశోద్ధారకుడు ప్రాజ్ఞుడు
ఖైదు పాలయ్యాడే అన్న దుఃఖం వల్ల మరొక వైపు మహారాజు కుళ్ళి కృశించిపోతుంటే ఆయన స్థితికి అందరూ సానుభూతులు చూపుతున్నారు. కానీ సానుభూతులతో చల్లారే దుఃఖమాది. ఆనాటి రాత్రి ప్రధానికి ఎందువల్లనో ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఫోన్పుపై నుంచి లేచి పడక గదిలో నుంచి యువతలకొచ్చాడు. మేడ యొక్క ముందర వరండాలో అటు ఇటు పచార్లు చేస్తూ ఆలోచన పరంపరల్లో మునిగి ఉండడం చేత ఠానాలో మోగిన గంటల మోత అతని చెవికి వినపడలేదు. అది 2 గంటల రాత్రి అని తెలుసుంటే యథాప్రకారం పడక గదికి పోయి పొరుండేవాడేమో. అప్పుడతని మనసులో యువరాజుని గురించినదొక్కటే ఆలోచన. అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి తనెంత ప్రయత్నించినా విఫలమే అయినందుకు అతని మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. ఒకవేళ న్యాయమూర్తుల తీర్పు సరైందేమోనని తర్కించుకోవడం మొదలుపెట్టాడు. గురుకుమార్తెను యువరాజు నిజంగా ప్రేమించి ఆమెను కాంక్షించినట్లయితే ఆమెను అపహరించి దాచడమెందుకో ప్రధానికి అర్థం కాలేదు. న్యాయమూర్తులు ఊహించినట్లు యువరాజు నిజంగా వరలక్ష్మిని దాచుంటే అందుకు కారణం ఏదైనా ఉందా అని ఆలోచించాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించుండాలి. అందుకు అతను ఆమెపై కక్ష తీర్చుకోవడానికి ప్రతీకారంగా ఎక్కడైనా బంధించుండాలి. యువరాజు ఇటువంటి నీచకార్యం చేస్తాడంటే ప్రధాని నమ్మలేకపోతున్నాడు. నమ్మకపోతే యువరాజు ఆమె చిత్రపటం ఎందుకు రాసినట్లు, ఆమెను చూడకుండా, ఆమెతో పరిచయం లేకుండా, ఆమె రూపాన్ని, ఆమె ధరించినట్లు దుస్తులు సైతంగా సహజ వర్ణములతో చిత్రించడానికి ఎలా సాధ్యమవుతుంది? మనిషిని ఎదురుగా ఉంచుకుని చిత్రించినట్లుగా ఉందా చిత్రపటం? ఆ రహస్యమును ఎలాగైనా ఛేదించి తీరాలని ప్రధాని తనలో తాను అనేకసార్లు అనుకున్నాడు. కాని ఎలా? కారాగృహంలో బంధితుడై ఉన్న యువరాజును ఒంటరిగా కలుసుకుని ఆంతర్యము తెలుసుకోవడానికి వీలుంటుందేమోనని ఒకసారి ఆలోచించాడు. అటువంటిది ఏదైనా ఉంటే న్యాయస్థానంలో బహిరంగంగా ఎందుకు చెప్పడు? అబద్ధమాడి అనవసరంగా జైలు పాలవుతాడా? నిజం చెబితే శిక్ష ఇంకా ఎక్కువవుతుందనుకున్నాడేమో. కానీ నిజం ఎంతకాలం దాగుతుంది? ఎప్పటికైనా బయటపడదా? ఎన్నిసార్లు చెప్పినా వరలక్ష్మిని తాను ఎన్నడూ చూడనైనా లేదని, తాను రచించింది కేవలం ఒక ఊహా చిత్రమేనని అంటాడు. ఊహా చిత్రమైతే అది ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తిది కావడం అసంభవం కాదా? ఒకవేళ విఠలాచార్యులు పొరపడ్డా? యువరాజు చిత్రించిన రూపం తన కుమార్తెదేనని గుర్తించడంలో ఆ పొరపాటు జరిగితే యువరాజును శిక్షించడం అక్రమం కదా అనే మొదలైన సందేహాలతో మంత్రి ఎటూ నిర్ణయించుకోలేని అర్ధరాత్రి సమయంలో రాజబాట్లో నుంచి ఎవరో తన మందిరం వైపు వడివడిగా వస్తున్నట్లు అనుమానం కలిగింది. అతను తానున్న వరండాలోంచి నిదానించి చూశాడు. అక్కడక్కడా వెలుగుతున్న వీధి దీపాల వెలుతుల్లో ఆ వ్యక్తిని గుర్తించగల అవకాశం చాలడం లేదు. మరికొద్ది క్షణాలకి ఆ వ్యక్తి దగ్గరగా రావడం వల్ల గుర్తించగలిగాడు. అతను పరిశోధనా శాఖ ప్రధాని గురునాథ్. మంత్రి తక్షణం మేడ దిగి కిందకొచ్చాడు. అంత అర్ధరాత్రి వేళ తలవని తలంపుగా హడావిడిగా వచ్చిన గూఢచారి ముఖ్యుని చూసి ప్రధాని తెల్లబోయాడు. ఏమని పలకరించాలో తెలియక కొంచెం కంగారు పడ్డాడు కూడా. కాని గురునాథ్ ప్రధాని ఏమీ అడగక మునుపే ఆయనకు నమస్కరించి, నేనిప్పుడు తెచ్చిందొక ఘోర విషాద వార్త. ఇతరులకు తెలిపే ముందు అందును గురించి మనమిద్దరం ఒకసారి రహస్యాలోచన చేయవలసింది. మీరు తక్షణం నాతో రండి అన్నాడు. మంత్రి మారు చెప్పకుండా గురునాథ్తో కలిసి యువతలకొచ్చాడు. ఇతర సంభాషణలేమీ లేకుండా గురునాథ్ మంత్రిని ఒక అశ్వశాల దగ్గరకు తీసుకొచ్చి నిలిపాడు. ప్రధానికేమీ అర్థం కాలేదు. నా చర్య మీకు ఆశ్చర్యం కలిగించుండొచ్చు అంటూ గురునాథ్ బంధించబడున్న అశ్వశాలను తన దగ్గరున్న బీగంతో తెరచి మంత్రిని లోనికి తీసుకువెళ్లాడు. అశ్వముల్లేని ఆ శాలలో అంతా చీకటిగా ఉంది. గురునాథ్ ఒక చిన్న కాగడా వెలిగించి వెలుగు పుట్టించాడు. నేల మీద ఒక కళేబరం ముసుగు కప్పబడి ఉండడం చూసి ప్రధాని విభ్రాంతుడయ్యాడు. గురునాథ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఇది ఒక స్త్రీ యొక్క కళేబరం అంటూ గురునాథ్ ఆ కళేబరంపై ఉన్న ముసుగును తొలగించాడు. శిరస్సు తప్ప మిగిలిన అవయవములన్నీ గల ఆ మృత కళేబరాన్ని తిలకించి ప్రధాని క్షణకాలం నోట మాట్రాక తర్వాత, గురుకుమార్తె వరలక్ష్మి హత్య చేయబడిందా? శిరస్సు లేకుండా ఈ ముండం ఒకటి ఎక్కడ కనుగొనబడింది అని అడిగాడు. గురుకుమార్తె వరలక్ష్మి ఈమెనని మీరు గుర్తించారా? గుర్తించడానికి శిరస్సు లేదు కదా. నేనా కన్యను ఎప్పుడూ చూసింది లేదు. ఆమె చిత్రపటం మాత్రమే చూశాను. ఆమె ఇల్లు వదిలినప్పుడు ధరించిన దుస్తులు చిత్రపటంలోని దుస్తులు ఒకటేనని ఆమె తండ్రి గారి వల్ల గుర్తించబడ్డాయి. ఇప్పుడు ఈ కళేబరంపై ఉన్న దుస్తులు కూడా అవేననుకుంటున్నాను. అందువల్ల ఈమె గురుకుమార్తె అని సందేహం లేకుండా చెప్పొచ్చు అంటూ దీపమును దగ్గరగా చేర్చి మరొకసారి చూసి తాను పొరబడలేదు అన్నాడు మంత్రి. అయితే ఇప్పుడు మనం నిశ్చయించవలసింది ఒక ముఖ్య విషయం.
ఏంటది? ఈ మృత కళేబరమును తల్లిదండ్రులకు అప్పగించడమా, మానడమా? మానడమెందుకు? మానినందువల్ల తమ కుమార్తె ఇంకా ఎప్పుడో దొరుకుతుందని వారు ఆశతో ఉంటారు. ఈ హత్య విషయం వారికిప్పుడే తెలిపితే మరింత దుఃఖపడతారు కదా! ఇందులో మనం ఏ విషయం మరుగుపరిచినా మనం తప్పు చేసిన వారం అవుతాం. జరిగింది జరిగినట్టు వివరించి కళేబరాన్ని ఆత్మీయుల వశం చేయడమే కర్తవ్యం. శిరస్సు లేని ఈ మొండి శరీరం ఎక్కడ కనుగొనబడింది? ఇతర గూఢచారులందర్నీ అన్ని వైపులకు పంపిన తర్వాత నేను మాత్రం మన నగరమంతటినీ ప్రచ్ఛన్నంగా గాలిస్తూ విశేషాలేమైనా దొరుకుతాయేమోనని విశ్వ ప్రయత్నాలు చేశాను. కానీ నా ప్రయత్నాల వల్ల ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు. గురుకుమార్తెను ఎవరూ ఒక్కసారైనా చూడలేదనే వార్తలొచ్చాయి. అప్పుడిక చేసేది లేక నగరమును వదిలి ఉత్తర దిశగా ఒక కోసుడు దూరం ప్రయాణం చేయగా అక్కడ ఒక దేవాలయం కనిపించింది. అది మన నగరానికే చెందున్నప్పటికీ ఎక్కువ వాడుకలో లేని కారణం వల్ల చాలా భాగం శిథిలమై ఉంది. అయినప్పటికీ లోనికి పోయి చూడాలని బుద్ధి పుట్టింది. అది సంధ్యా సమయం, కానీ పూర్తిగా చీకటి పడలేదు. లోపలికి పోయి చూస్తుని కదా, అక్కడ అమ్మవారికి ఎవరో పూజలు జరిగించి వెళ్ళిన గుర్తులు కనిపించాయి. నగరం నుంచి అంత దూరం వెళ్ళి అక్కడి అమ్మవారికి పూజలు చేసిన వారెవరా అని కొంచెం సేపు ఆలోచించాను. కానీ ఏమీ బోధపడలేదు. కొట్టబడిన ఒక టెంకాయ, సగం వరకు వెలిగి ఆరిపోయిన కొన్ని ఊదొత్తులు, అమ్మవారి విగ్రహంపై పసుపు కుంకాల గుర్తులు, కొన్ని పువ్వులు వగేరాలన్నింటినీ చూశాను. ఆ ప్రాంతంలో నివాసాలు ఏమైనా ఉంటాయేమో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆలయం నుంచి వెలుపలికొచ్చాను. కొంత దూరం నడిచాను. నివాసములు ఏమీ లేవు. ఉండడానికి కూడా అవకాశం లేని ఒక అరణ్య ప్రదేశంగా కనిపించింది నాకదంతా. మతిలేని వాళ్ళ ఆ ప్రదేశాన్నంతటినీ కలిదిరుగుతుంటే ఒక చెట్టు కింద శిరస్సు ఖండించబడిన ఈ మొండెం పడుంటే చూసి విభ్రాంతుడయ్యాను. మన రాజ్యంలో హత్యలు జరగడం ఎన్నడూ కనలేదు, వినలేదు. ఆ ఘోరం ఏమిటా అని క్షణం ఆలోచించి గురుకుమార్తె వరలక్ష్మి ఆమె అయ్యుండొచ్చు అనుకున్నాను. హంతకుల యొక్క వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆ అరణ్య ప్రదేశమంతటా మరికొంతసేపు గాలించాను. ప్రయోజనం లేకపోయింది. కన్ను పొడుచుకున్న మార్గం కనిపించని గాఢాంధకారం క్రమంగా అరణ్యమునంతటినీ ఆవరించడం వల్ల హంతకుని సమాచారం తర్వాత చూసుకోవచ్చునని శిరస్సు లేని ఈ మొండి శరీరాన్ని అతి కష్టం మీద మోసుకొచ్చాను. నా రాకను ఎవరు గమనించినా పెద్ద అలజడవుతుంది. మీతో ఆలోచించిగాని ఈ హత్య విషయం వెల్లడి చేయదలచలేదు. మృత కళేబరాన్ని ఈ అశ్వశాలలో చేర్చి పట్నం మోటుమణిగే వరకు నేనును అందే వేచుండి ఆ తర్వాత మీ దగ్గరకొచ్చాను. ఇది జరిగిన సమాచారం. ఇక కర్తవ్యమును మీరాలోచించాలి అని పరిశోధక ప్రముఖుడు హత్యకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రధానికి తెలుపుగా అతనొక నిట్టూర్పును విడిచి, హతురాలు గురుకుమార్తె వరలక్ష్మి అండంలో సందేహం ఉండదు అన్నాడు. శిరస్సు లేదు కదా, దేనిని బట్టి మీరు గుర్తించగలుగుతున్నారు? దుస్తులను బట్టి, ఇతర అవయవాలను బట్టి. దుస్తుల యొక్క రంగు, అవయవాల సొంపు నేను చిత్రపటంలో చూశాను. ఈమె యొక్క చిత్రపటం ఎక్కడా లేదన్నారు కదూ? యువరాజు చిత్రశాలలో తర్వాత దొరికింది అంటూ ప్రధాని అశ్వశాలలోంచి యువతలకు రాగా అతనితోనే గురునాథుడు వచ్చాడు. యువరాజుగారి మందిరంలో వరలక్ష్మి చిత్రపటం దొరికిన సమాచారం, అది తమ కుమార్తెదే అని విఠలాచార్యులు గుర్తించిన సంగతిని, అందుకుగాను యువరాజు కారాగృహంలో ఉంచబడిన వివరాలు ప్రధాని గురునాథుకు వివరించి చెప్పిన మీదట గురుకుమార్తె హత్యాకార్యంలో యువరాజుకు సంబంధం ఉండే ఉంటుందని గురునాథు కూడా అనుమానించాడు. ప్రధాని మనసు మరింత వికలమైంది. అతను కొద్ది క్షణాలు మౌనం వహించున్నాడు. ఏం చెయ్యాలంటారు? ఇప్పుడిక చేసేదేమీ లేదు. తెల్లవారిన తర్వాత శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలి. ఇది తమ కుమార్తెదేనని వారు ఖాయం చేసిన తర్వాత ముందు సంగతులు ఆలోచించాలి. విషయాలన్నీ అతి నిగూఢంగా ఉన్నాయి. ఇంతవరకు ఎవరూ ఎరుగని ఒక కుమార్తె విఠలాచార్యులకుందని ఆమె చిత్రపటమును యువరాజులే చిత్రించారని తెలియడమే అద్భుత విషయంగా ఉంటే, ఆ గురుపుత్రిక కనిపించకుండా పోవడము, ఆమె మృత కళేబరం బయటపడ్డము అంత అయోమయంగా ఉంది. విషయం ఇంకా లోతుగా తెరిచినప్పుడు గాని మనమేమీ నిర్ణయించలేం. ఎందుకో గాని ఈ కుట్రకంతకు యువరాజు కారకుడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నమ్మి తీరాలి. ఆయనకు సంబంధం లేకుండా ఈ ఘోరం జరిగుండదని నా ఉద్దేశం. హత్య విషయం తెలిస్తే మహారాజుల హృదయం ఇంకా తల్లడిల్లిపోతుంది. అందుకు మనమేం చెయ్యాలి? ఆలోచిద్దాం. అశ్వశాలకు యథాప్రకారం తలుపులు బంధించి మీరింటికి వెళ్ళండి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని ఉదయం కాగానే కాలకృత్యాలు తీర్చుకుని రాజభవనానికి రండి. అప్పుడే శవమును బయటపెట్టి కర్తవ్యం ఆలోచిద్దాం అని ప్రధాని చెప్పిన ప్రకారం శవముంచబడిన అశ్వశాలను యథాప్రకారం బంధించి గురునాథ్ ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రధాని అక్కడ్నుండి నిజభవనానికి వెళ్లకుండా మరోవైపు దారి తీశాడు.
కారాగృహంలో ఉన్న యువరాజును కలుసుకోవాలని అతని ఉద్దేశం. కావలివారు అతన్ని మహామంత్రిగా గుర్తించడం వల్ల ఆటంకపరచలేదు. విద్యాసాగర్ ఎకాయికిన విజయకుమార్ బంధించబడున్న చెర దగ్గరకు పోయి చేరాడు. రాజమందిరంలో అతులిత సౌభాగ్య సంపదలతో తొలతూగుతుండే రాజకుమారుడు, హంసతూలిక తల్పం మీద సుఖనిద్రలో ఉండవలసిన సుకుమారుడును ఆనాడు కారాగృహంలో నిద్రలేకుండా ఇనుపవోచలు పట్టుకుని కూర్చుని జాగరణ చేస్తుంటే చూసిన ప్రధానికి కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. ప్రభు ప్రభు అని ఆ చీకట్లో తనను ఎవరో పలకరిస్తున్నందుకు యువరాజు తెల్లబోయి తలను పైకెత్తి చూశాడు. అతను మంత్రి విద్యాసాగర్ అని తెలుసుకుని మరింత విభ్రాంతుడై, మంత్రి విద్యాసాగర్. అవును ప్రభు, గురుపుత్రిక వరలక్ష్మి యొక్క మృతకళేబరం దొరికింది. ఆ, మృతకళేబరమా? మీకా విషయం చెప్పడానికే వచ్చాను. శిరస్సును ఖండించి ఆమెనెవరో హత్య చేశారు. శిరస్సు దొరకలేదు, మొండెమొకటి మాత్రం దొరికింది. అయ్యో పాపం, సృష్టిలో లేని దివ్యరూపం అంతరించిందా? ఇప్పటికైనా నాకు నిజం చెప్పండి ప్రభు. మీరీ విధంగా దోషులై కారాగృహంలో ఉండడం రాజవంశానికి ఎంత అగౌరవం. మహారాజులు ఎంతగానో దుఃఖపడుతున్నారు. హత్య విషయంలో కూడా మీకు సంబంధం ఉందనే అందరూ అనుకుంటున్నారు. దానివల్ల మీ ప్రతిష్టకి, మీ భావి జీవితానికి ఎంత అనర్థకమో ఆలోచించండి. అయితే నువ్వు ఇప్పుడు అనేది ఏమిటి మంత్రి? నా దగ్గర ఏ విషయం దాచకండి. జరిగింది జరిగినట్టు చెబితే పై విషయాలు నేను చూసుకుంటాను. జరిగింది నాకు తెలిసింది ఇదివరకు న్యాయస్థానంలోనే చెప్పాను. అంతకు మించి నేను చెప్పగలిగిందేమీ లేదు. ప్రధాని ఒక వేడి నిట్టూర్పు విడిచి, అంతేనా ప్రభు, మీరిప్పుడు హత్యా నేరానికి కూడా గురి కావలసిందేనా అని బాధపడుతూ అడిగాడు. విధి వ్యతిరేకమైతే దేనికైనా గురి కావలసిందే. గురుపుత్రిక విషయం మీకేమీ తెలీదా? ముమ్మాటికి తెలీదు. మీరు చిత్రించిన రూపం ఆమెది కాదంటారా? అందరూ అవునంటే నేనెలా కాదంటాను? ఊహాచిత్రం యథార్థ రూపం కావడానికి అవకాశం ఉందా? ఉందని ఇప్పుడు తెలుస్తోంది. హత్యకు కారణమేమిటో, హంతకులు ఎవరై ఉంటారో కొంచెం ఆలోచించి చెప్పలేరా? అసలు ఆ గురుపుత్రిక సమాచారమే నాకు తెలియనప్పుడు ఇతర సంగతులు నేనెలా ఊహించగలను మంత్రి? అప్పుడిక భగవంతుడే మీకు సాయం చెయ్యాలి అని మంత్రి నిరాశతో వెనక్కు మళ్ళీ చరచరా వెళ్ళిపోయాడు. అతను నిజభవనం చేరేటప్పటికి తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని రాజభవనం చేరాడు. అప్పటికే పరిశోధక ప్రధాని గురునాథొచ్చి మంత్రి రాక కోసం వేచున్నాడు. మీ రాక మహారాజులకు తెలుపబడిందా అని ప్రధాని అడిగిన దానికి నేను తెలుపుడు చేయలేదు అని గురునాథ్ చెప్పిన వెంటనే విద్యాసాగర్ ఒక అంతఃపుర పరిచారిక ద్వారా తమ రాకను గురించి మహారాజులకు వార్త పంపాడు. ఆయన వచ్చే వ్యవధిలో మంత్రి గురునాథులిద్దరూ ఇలా మాట్లాడుకున్నారు. మీతో బయలుదేరిన ఇతర పరిశోధకులెవరూ ఇంకా తిరిగి రాలేదు కదూ? వచ్చినా మనం వారి నుంచి ఆశించవలసిన వార్తలేమీ ఉండవు. ఈ హత్యను గురించి మీ మనసుకెలా తోస్తోంది? నేనిప్పుడేమీ నిర్ణయించి చెప్పలేను. యువరాజు దోషి అని తోస్తోందా? గురుపుత్రిక చిత్రపటమును చిత్రించిన వాడు అతనే అని ఖాయమైనప్పుడు ఈ హత్యాకార్యంలో అతనికి జోక్యముండి తీరాలి. ఆ సుందరాకారమును చిత్రించడానికి అతనికి ఆమె ప్రేమ కారణం. ప్రేమ తిరస్కరించబడ్డం హత్యకు కారణమై ఉండాలి. న్యాయమూర్తులు కూడా అదేవిధంగా నిర్ణయిస్తారు, తప్పదు. అయ్యయ్యో, లక్షణంగా ఉన్న రాజకుటుంబానికి ఎటువంటి తిప్పలొచ్చాయి. అంతలో చిన్నబుచ్చుకున్న ముఖంతో మహారాజు యువతలకొచ్చి తనకై వేచున్న ప్రధాన గూఢచారిని మంత్రిని చూసి వారి నమస్కారాలు అందుకుని, గురుపుత్రిక సమాచారాలు ఏమన్నా తెలిసాయా అని అడిగాడు. మన నగరానికి వెలుపల ఒక ఆలయ ప్రాంతంలోని అడవిలో ఆమె యొక్క మృత కళేబరం కనుగొనబడింది. గురునాథ్ వల్ల గత రాత్రి ఆ శవం నగరంలోకి చేర్చబడి భద్రంగా ఉంచబడింది ప్రభు అని మంత్రి చెప్పగా మహారాజు భయకంపితుడై, మృతకళేబరమా అంటూ గురునాథ్ వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూశాడు. అవును ప్రభు, ఆ సుందరిని ఎవరో హత్య చేసి శిరస్సు లేకుండా ఒక్క ముండెమును మాత్రం పడేశారు అన్నాడు పరిశోధక ప్రధాని గురునాథ్. శిరస్సు లేకుండా ఆ మృతకళేబరం గురుపుత్రికదని ఎలా గుర్తించారు అని మహారాజు కంపిత స్వరంతో అడిగిన మీదట, దుస్తులను బట్టి పచ్చని పట్టుపావడ, గులాబీ రంగు పల్లెవాటు, ఎర్ర రవిక చిత్రపటంలోని దుస్తుల్నే ఆమె ధరించుంది. ఆ చిత్రపటంలోని దుస్తులు మాదిరివే ధరించి ఆమె ఆఖరునాడు ఇంట్లోంచి వెళ్ళినట్టు ఆచార్యుల వారు ఇదివరకే చెప్పారు కదూ? అవును చెప్పారు. ఇప్పుడాయన తన కూతురు మృత శరీరాన్ని చూసుకున్నాడా? ఇంకా లేదు. ఆయనకు వార్త ఇప్పుడే పంపించాను. ఆయనొచ్చి శవమును గుర్తించిన తర్వాత గాని అని ప్రధాని ఏదో చెప్పబోతుండగా మహారాజు శిరకంపన చేస్తూ, ఇంకా సందేహం ఎందుకు మంత్రి? నా కొడుకు హంతకుడు. ఇది వాడు చేసిన ఘోరమే. నా వంశమును ఉద్ధరించవలసిన వాడు నా కడుపులో ఆరని చిచ్చు పెట్టాడు. తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. గురుపుత్రికను కామించి ఆమె అంగీకరించలేదని హత్యకు పూనుకునుంటాడు. నాకిక కొడుకు లేడు. నా వంశం నిర్వంశమైంది.
నా అనంతరం రాజ్యార్హత గల వారసుల కోసం తడుముకోవాలి. నా ఆశలన్నీ భగ్నమై నా కొడుకే హంతకుడైనప్పుడు ఇప్పుడిక నేను బతకడం దేనికి మంత్రి అని మహారాజు గుడ్ల నీరు గ్రక్కుతూ మతిలేని వేదన పొందుతుంటే ఎదుటివారు మారు పలకలేక మౌనముద్రలు వహించున్న సమయంలో విఠలాచారులు గోలగోలను ఏడుస్తూ, నా బిడ్డ, నా కూతురు, నా వరలక్ష్మిని హత్య చేశారా? ఆ సౌందర్య దేవతను అలా హత్య చేయడానికి ఏ రాక్షసులకు చేతులొచ్చాయి? ఏ దుర్మార్గులు చేసిన ఘోరమిది! చూడండి, నా తల్లి కళేబరాన్నైనా నా కళ్ళకి కడసారి చూపండి అంటూ గగ్గోలు పెడుతూ అక్కడ ప్రవేశించగా మహారాజు అతని ముఖం చూడలేకపోతున్నాడు. గురుపుత్రికను హత్య చేసిన వారు అంతకంటే ముందు నన్ను హత్య చేసుంటే నాకెంత దుఃఖముండేది కాదు అని ఆయన తనలో తాను విలపించాడు. ప్రభు, తమరు దయచేసినట్లయితే ఆ మృత కళేబరం గురునాథ్ అశ్వసాల్లో ఉంది, చూడొచ్చు అని ప్రధాని ముందు దారితీయగా మిగిలిన వారందరూ మౌనంతో అతన్ని అనుసరించారు. అప్పటికప్పుడే గురుకుమారతి యొక్క మృత కళేబరం కొనుగొనబడిందన్న వార్త రాజభవనంలోనే కాకుండా నగరమంతటా వ్యాపించింది. ప్రజలు వందలు వేలాదిగా అద్భుత సౌందర్యవతి అని చెప్పుకొనబడే ఆమె యొక్క మృత కళేబరాన్ని చూద్దామని తండోపతండాలుగా వచ్చి అశ్వశాల దగ్గర మూగారు. గురునాథ్ ఆ శాల యొక్క ద్వారమును తన దగ్గరున్న బేగములతో స్వయంగా తెరిచాడు. మున్ముందు విఠలాచార్యులు లోపల జొరబడి నేలపై ముసుగు కప్పబడున్న మృత కళేబరంపై పడి గుండె బదలయ్యేటట్టు గోలగోలున ఏడవడం మొదలుపెట్టాడు. స్వామి, ఇది మీ కుమారతి యొక్క మృత కళేబరం అవునో కాదో ముందర గుర్తించండి అంటూ గురునాథ్ కళేబరం పైనున్న ముసుగు తొలగించాడు. శిరస్సు లేని మొండివావడం చేత జాగ్రత్తగా పరిశీలించి గుర్తించండి అన్నాడు ప్రధాని. అయ్యయ్యో, ఇంక సందేహం ఎందుకండి? నా బిడ్డ, నా కూతురు, నా వరలక్ష్మి శిరస్సు లేకపోతే మాత్రం ఆ ఎత్తు, ఆ లావు, ఆ అవయవాలు నేనెందుకు గుర్తించలేనండి? దుస్తులు కూడా ఇవే, నేను కుట్టించినవి. నా తల్లి ప్రతి పౌర్ణమి నాడు వీటిని తప్ప ఇక వేటిని ధరించేది కాదు. ఈ పచ్చని పట్టుపావడ, గులాబీ రంగు పల్లెవాటు, ఎర్ర రవిక, సందేహం లేదండాయి బాబు. యువరాజే నా కూతుర్ని హత్య చేసి నా కడుపులో ఆరని చిచ్చు పెట్టాడు. నా ఆశలన్నీ ఒమ్ము చేశాడు. నా బిడ్డ నూరేళ్ల బ్రతుకు బండపాలు చేశాడు. ఇంతటి అందగత్తే ఏ లోకంలో ఉంటుందండి? పెళ్లి పేరంటాలు చేయలేదు. యవన సౌందర్యాలు సార్థకం అవలేదు. ముద్దు ముచ్చట్లొక్కటి తీరలేదు. యువరాజుకు నా బిడ్డ ఏం అపకారం చేసిందండి? నాకు ఈ కడుపు కోత ఎలా పోతుందండోయ్ అని విఠలాచార్యులు గుండెలు బాదుకుని మృత కళేబరం మీద పడి విలపిస్తుంటే మహారాజు ఇక అక్కడ నిల్చోలేకపోయాడు. గురుపుత్రికను హత్య చేసినందుకు గాను ఇక విచారణ అవసరం లేకుండా యువరాజుకి సాయంకాలంలోపుగా శిరచ్ఛేదన చేయించు, ఇది నా ఆజ్ఞ అని అందరూ వింటుండగా మంత్రికి ఆజ్ఞలిచ్చి మహారాజు మితిలేని దుఃఖంతో అక్కడ మూగిన జనసమూహాలకు తన ముఖం చూపలేక వంచిన తల ఎత్తకుండానే ఆ తావు నుంచి తొలగిపోయాడు. మహారాజు యొక్క కఠిన ఆజ్ఞను విని మంత్రి దండనాయకులు త్రుళ్ళిపడ్డారు. యువరాజు అయితేనేం మరెవరైతేనేం అపరాధానికి తగిన శిక్ష పొందవలసిందే అని అక్కడ మూగిన వారిలో కొందరన్నారు. నిండు ప్రాణం తీసిన వాడికి తిరిగి నిండు ప్రాణం తీయవలసిందే అని మరికొందరు వ్యాఖ్యానించారు. కొడుకు గదా అని కనికరించకుండా మహారాజులు న్యాయమే జరిగించారు అని అనేక మంది అన్నారు. ఏది ఏమైనా రాజాజ్ఞలను అమలు జరపడం మంత్రి దండనాయకాదులకు ప్రాణ సంకటమైంది. అయినా తప్పదు కనుక వారు విధిలేక ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయ్యా, తమరు కోరితే మృత కళేబరం మీ ఇంటికి చేర్చబడుతుంది. మతానుసారం దహన చర్యలు నెరవేర్చుకోవచ్చు అని మంత్రి విఠలాచార్యులతో అనగా, ఇహ మిగిలిన పని అదే కదండి, పంపండి, ఇంటికి పంపండి. నా దురంత దుఃఖంలో భాగం పంచుకునేందుకు తల్లి కూడా ఉంది కదా. కడుపారా కన్నందుకు ఆమె కూడా కూతురు శవం మీద పడి ఒకసారి ఏడిస్తే రుణం తీరిపోతుంది అని ఆయన పుత్రిక యొక్క దుర్మరణానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అన్నాడు. ఆ తండ్రి దుఃఖం చూసి అయ్యో పాపం అన్నవారే గాని మరణశిక్ష పొందబోతూ ఉన్న యువరాజు విషయంలో ఎవరికీ సానుభూతి కలగలేదు. ఏ ఒక్కరికి దయ జనించలేదు. ఎందరి యువరాజులకు శిరచ్ఛేదనం చేస్తే మాత్రం నా కూతురు తిరిగి బ్రతుకుతుందా అని ఏడ్చిన విఠలాచార్యులు ఏడుపు ఒక్కటి మాత్రమే అక్కడి వారందరి హృదయాలను కలిచివేసింది. ఎల్లరి దయా సానుభూతులకు పాత్రమైంది. మంత్రి దండనాయకులు వెనువెంటనే గురుపుత్రిక మృత కళేబరాన్ని ఒక వాహనంపై ఎక్కించి విఠలాచార్యుల ఇంటికి పంపారు. ఆ వాహనం వెంట రోదనాధ్వనులు చేస్తూ విఠలాచార్యులు అతని ఆత్మీయులు బయలుదేరారు. అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి దండనాయకాదులు పరిశోధన ప్రముఖుడు రాజాజ్ఞను గురించి మరొకసారి తీవ్రాలోచనలు చేసి వేరు కర్తవ్యము కానక యువరాజుకు శిరచ్ఛేదన చేయించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంలో నిమగ్నులయ్యారు. ఒక నవయవ్వన సుందరాంగితో పాటు మరి ఒక యవ్వన స్ఫురద్రూపి అయిన రాజకుమారుడు, ఒక సౌందర్య పిపాసకుడు, ఒక కళాకారుడు కూడా
ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా తొలగనై ఉన్నాడంటే అది ఎవరికి లోటు, అది ఎవరికి నష్టం? అతన్ని కన్న ఒకే ఒక తండ్రికి, అతనిపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఒకే ఒక మహారాజుకు కొడుకు మరణానికిప్పుడా తండ్రే కదా కారణం కాకుంటే ప్రజలు, చట్టము మహారాజును క్షమిస్తాయా?